అందరికీ నమస్తే అండి. ఇక్కడ కనిపిస్తున్నది నా ఏ గ్రేడ్ మోడల్. అయితే ఇక్కడ మీకు చూడండి, మొత్తం ఇందులో సోయా చిక్కుడు వేశాను. ప్రధాన పంట ముఖ్యంగా సోయా చిక్కుడు వేశానండి. సోయా చిక్కుడులో మనకు కనిపిస్తున్నాయి కదా సద్దలు, బాగా అసలు ఎంత బాగా అయ్యాయంటే అంత బాగా అయ్యాయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి సన్ఫ్లవర్, చాలా బాగా వచ్చాయి. కానీ నేను ఫస్ట్ పువ్వులన్నీ విచ్చుకున్నప్పుడు చేద్దాం అనుకున్నాను. చాలా వర్షాలు ఉండడం వల్ల అసలు రానీకి అంత వీలు లేకుండే, చాలా వర్షాలు ఉండే. ఇప్పుడైనా కొంచెం అన్ని పువ్వులు అనేది సన్ఫ్లవర్ సీడ్స్ అనేది అయ్యాయి. అందుకే చెట్లు అనేది కిందికి యాలాడ పడిపోయినాయి. ఇందులో నేను సద్దలు, పొద్దుతిరుగుడు, కొర్రలు, కొర్రలు కూడా వేశాను. కాకపోతే చిన్నగా ఉన్నాయి, అవి కనిపించట్లేదు మీకు. ఈ విధంగా వేశాను. ఇందులో అక్కడక్కడ కనిపిస్తున్నాయా మీకు? మొత్తం చూడండి, అంతా మొత్తం ఒక ఎకరా పొలం మొత్తం ఇవే ఉన్నాయండి. మొత్తము చూడండి సన్ఫ్లవర్ ఎంత బాగున్నాయి. ఒక్క కొమ్మకి 4-5 పువ్వులు పూసాయి. చాలా బాగా వచ్చాయి. హ్యాపీనెస్, ఇంకా ఫస్ట్ చూద్దామని హ్యాపీనెస్ చాలా ఉండే, కానీ చూడలేకపోయాను అనిపించింది. ఇప్పుడు ఇందులో నేను ముఖ్యంగా 5 పంటలు అని చెప్పాను కదా. ఫస్ట్ ప్రధాన పంట సోయా చిక్కుడు, తర్వాత కాయలు చూడండి ఎంత బాగా కాసాయి, చాలా బాగా కాయలు కాసాయండి. ఇక్కడ ముఖ్యంగా సద్దలు, కొర్రలు, సోయా చిక్కుడు, మనకు పొద్దుతిరుగుడు, పెసుళ్ళు కూడా ఉన్నాయండి. మీకు చూపిస్తాను, కనిపిస్తాయి అనుకుంటాను. పెసుళ్ళు కూడా ఉన్నాయి. ఈ విధంగా వచ్చిందండి సోయా చిక్కుడు పంట. అసలు ఏ విధంగా వస్తుందో, ఎకరాకు ఎంత వస్తుందో తెలియదు, కానీ ఈ విధంగా వచ్చింది. చూడండి పునగంటి కూర కూడా ఉందండి. మొత్తం ఆకుకూర కూడా వేశాను. మొత్తం పునగంటి కూర కూడా ఉందండి చేనులో. ఎక్కడైనా సరే పునగంటి కూర కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ సద్దలు, కొర్రలు కూడా ఉన్నాయి, మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను. గడ్డిలాగా ఉన్నాయి కదా. సద్దలు చాలా బాగా వచ్చాయి, కొర్రలు వచ్చినాయి. పొద్దుతిరుగుడు పువ్వులు అయితే ఇంకా ఆ టైంలో చూసింటే కానీ అంత హ్యాపీగా ఉండు. అసలు ఎంత బాగా అయినాయంటే అంత బాగా అయ్యాయండి. చాలా బాగా అయినాయి. పొద్దుతిరుగుడు పువ్వులు అనేది మనకు హార్వెస్ట్ చేసుకునే టైం వచ్చింది. ఈ విధంగా అన్నింటికి ఈ విధంగా ఉంది నాది పంట. చూడాలి, ఇంకా హార్వెస్ట్ చేసేటప్పుడు పెడతాను నేను. ఈ విధంగా పొద్దుతిరుగుడు పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి ఒకసారి మొత్తం ఎంత బాగా కనిపిస్తున్నాయి. అసలు చాలా బాగా వచ్చాయి. అన్ని పువ్వులన్నీ